కానీ దేవుడు నీకు ఒకరి సపోర్ట్ తోటి నీకు పని లేదు అని దేవుడే నీ యొక్క లోపల అంత ఎబిలిటీని దేవుడు పెట్టాడు. ఒకరి హెల్ప్ తోటి నువ్వు సంథింగ్ పెద్ద మెడకలు చేస్తా కనుక వాళ్ళ సపోర్ట్ ఉండేదాకా నేను చేస్తా, లేకపోతే వాళ్ళు నాకు సపోర్ట్ చేసేంత వరకు నేను చేస్తా. అవసరం లేదు దేవునికి పిల్లారా. నువ్వు కనుక ఒక్కడిగా నిలబడితే చాలు, మిగతాదంతా దేవుడు చేసుకుంటాడు. ఆ స్టార్ట్ చేసేది నువ్వే అయితే ఇంకెంత బాగుంటది. ఇంకొకరి హెల్ప్ తోటో లేకపోతే ఇంకొకరితోటో కాకుండా అది నేనే అని గనక నీ లోపల గనక వస్తే అది ఎట్లా ఉంటది అది నిజంగా వండర్ఫుల్. ఒక ఏలియా, నువ్వు ఇప్పటి వరకు దేవుని నామంలో ఏలియా ఇట్లా చేశాడంటావు, తర్వాత నీ గురించి దేవుడు చెప్తాడు, నా నామంలో ఫలానా నీ పేరు చెప్పి నీ గురించి కూడా దేవుడు చెప్తాడు. ఇప్పుడు చెప్తావు ఏలియా ఇట్లా చేసిండు, అబ్రహాము చేసిండు, ఇస్సాకు చేసిండు, లేకపోతే పౌలు చేసిండు, ఇంకెవరో చేసిండు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. వాళ్ళందరూ చేసి వాళ్ళ పవర్ అంతా కూడా వాళ్ళు ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళు ఆ పవర్ అంతా నీ మీదనే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అంతా కూడా నీకే అనుగ్రహించారు. వాళ్ళు ఏం తీసుకుపోలేదు. ఎందుకు అంటే వాళ్ళతో అది ఎండ్ అవ్వలేదు కనుక, వాళ్ళతో అది అయిపోలేదు కనుక నువ్వు చేయాలంటే నీకు ఇచ్చిన పవర్ ప్లస్ వాళ్ళ పవర్ కూడా నువ్వు తీసుకొని ఇంకా సంథింగ్ ఏదో ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా చేయాలని ఎప్పుడైనా అనుకున్నావు? ఇట్లా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ చెయ్యడానికే వాళ్ళు నీ ముందయ్యారు, వాళ్ళ తర్వాత నువ్వు అయ్యావు.